Welcome to GV Tech Talks podcast. వేడి వేడి సమోసా వాసన. ఆ వాసన రాగానే మన ప్రమేయం లేకుండానే నోట్లో నీళ్లూరుతాయి. అవును. ఆకలిగా లేకపోయినా కొన్నిసార్లు రుచికరమైన ఆహారాన్ని చూస్తే చాలు తినాలనిపిస్తుంది. ఇవన్నీ మామూలు అనుభవాలే అయినా ఈ ప్రతిచర్యల వెనుక మన శరీరంలో ఒక పెద్ద సమన్వయ ప్రక్రియ దాగి ఉంది. ఒక రహస్య సంభాషణ లాంటిది. సరిగ్గా అదే పదం. ఈరోజు మనం జీవక్రియలలో సమన్వయం అనే అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మన మూలాధారం జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని 7వ అధ్యాయం. చాలా ఆసక్తికరమైన అంశం ఇది. అవును, మనం ఒక ముద్ద అన్నం ప్రయాణాన్ని అనుసరిస్తూ అది శక్తిగా మారే క్రమంలో మన జీర్ణ వ్యవస్థ, మెదడు, హార్మోన్ల మధ్య జరిగే ఆ సంభాషణను విందాం. జీర్ణక్రియను మనం కేవలం ఒక యాంత్రిక ప్రక్రియలా చూస్తాం, కానీ నిజానికి అది ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నమాట. కమ్యూనికేషన్ నెట్వర్క్. ప్రతి దశలోనూ సంకేతాలు పంపబడతాయి, స్వీకరించబడతాయి, నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆకలి అనే ఒక చిన్న అనుభూతి నుంచి ఆ శక్తి ఉత్పత్తి అయ్యే చివరి దశ వరకు ఈ సంభాషణ ఎంత క్లిష్టంగా, ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవడమే మన ఈ విశ్లేషణ ఉద్దేశం. అయితే ఆ సంభాషణ ఎక్కడ మొదలవుతుంది? ఆకలి అనే భావనతోనే కదా. అవును. కడుపు ఖాళీగా ఉందని మనకెలా తెలుస్తుంది? అది కేవలం శారీరకానుభూతేనా, లేక ఇంక ఏమైనా ఉందా? మూలాల్లో ఆహారం వాసన, రుచి, చివరికి దాని గురించిన ఆలోచన కూడా ఆకలిని ప్రేరేపిస్తుందని ఉంది. ఖచ్చితంగా. అది కేవలం కడుపు ఖాళీ అవడం కాదు, అదొక రసాయన సంకేతం. మనకు ఆకలి వేసినప్పుడు జీర్ణాశయం గ్రెలిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. గ్రెలిన్? అవును, గ్రెలిన్. దాన్ని రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వేగస్ నాడి ద్వారా మన మెదడులోని హైపోథలామస్కు చేరి ఇక తినే సమయం అయింది అనే సందేశాన్ని పంపుతుంది. అందుకే దీన్ని ఆకలి హార్మోన్ అని కూడా అంటారు. ఓ అలాగా. అంటే మన కడుపు నేరుగా మన మెదడుతో మాట్లాడుతోంది. మరి కడుపు నిండినప్పుడు ఆ సంభాషణ ఎలా మారుతుంది? చాలు ఇక ఆపు అని ఎవరు చెప్తారు? అప్పుడు సంభాషణలోకి మరో పాత్ర ప్రవేశిస్తుంది. మనం తిన్న తర్వాత మన శరీరంలోని కొవ్వు కణాలు లెప్టిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. లెప్టిన్ ఇది మెదడుకు చేరి శక్తి నిల్వలు సరిపడా ఉన్నాయి, ఇక తినడం ఆపవచ్చు అని చెప్తుంది. సో గ్రెలిన్ తినమని ప్రోత్సహిస్తే లెప్టిన్ ఆపమని చెప్తుంది. ఇదొక నిరంతర రసాయన సంభాషణ. అయితే ఈ సంభాషణలో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడతాయా? అంటే ఈ సిగ్నల్స్ సరిగ్గా అందకపోతే ఏమవుతుంది? మనం తరచుగా చూసే నిరంతర ఆకలి లేదా అతిగా తినడం వంటి సమస్యలకు మూలం బహుశా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా కావచ్చు అంటారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కొన్నిసార్లు, ముఖ్యంగా ఊబకాయం వంటి పరిస్థితుల్లో, శరీరం లెప్టిన్ను ఉత్పత్తి చేసినా మెదడు దాని సంకేతాలను సరిగ్గా గ్రహించలేదు. దీన్ని లెప్టిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే చాలు అనే సందేశం పంపబడుతున్నా మెదడు దాన్ని వినడం లేదు. ఫలితంగా కడుపు నిండినా ఆకలిగా ఉన్నట్లే అనిపించి ఇంకా తినాలనిపిస్తుంది. అంటే సమస్య ఆహారంలో కాదు, శరీరంలోని అంతర్గత సంభాషణలో ఉంది. సరిగ్గా చెప్పారు. అద్భుతం. సరే, ఆకలి సిగ్నల్ అందింది, మనం తినడం మొదలుపెట్టాం. ఆహారం నోట్లోకి వెళ్లగానే జీర్ణక్రియ అనే అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ నమలడమనే యాంత్రిక ప్రక్రియ చాలా కీలకం అని మన మూలాధారంలోని ఒక ప్రయోగం చెబుతోంది. ఆ శుద్ధముక్క ప్రయోగం. అవును. వెనిగర్లో వేసిన శుద్ధముక్క కన్నా శుద్ధపొడి త్వరగా కరిగిపోవడం దీనికి ఉదాహరణ. అవును. ఆ ప్రయోగం ఉపరితల వైశాల్యం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఆహారాన్ని ఎంత చిన్న ముక్కలుగా చేస్తే జీర్ణ ఎంజైమ్లు అంత సమర్థవంతంగా వాటిపై పనిచేయగలవు. ఈ పని కోసం మన నోట్లో ఒక ప్రత్యేక బృందముంది. రకరకాల దంతాలు. అవును. ముందుండే పదునైన కొరుకుపళ్ళు అంటే ఇన్సైజర్స్ ఆహారాన్ని ముక్కలు చేస్తే, వాటి పక్కనుండే మొనదేలిన కూరపళ్ళు కెనైన్స్ దాన్ని చీలుస్తాయి. ఇక వెనకాలుండే చదునైన నములు దంతాలు ప్రీమోలర్స్, మోలర్స్. అవును, అవి దాన్ని పిండిలా రుబ్బుతాయి. అంటే ప్రతి పంటికి ఒక నిర్దిష్టమైన పని కేటాయించబడింది. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగాలి. ఈ బృందాన్ని ఎవరూ సమన్వయం చేస్తారు? నాలుక పాత్ర కూడా ఇక్కడ ముఖ్యమే కదా? ఖచ్చితంగా. నాలుక ఒక కుశలమైన మేనేజర్లా పనిచేస్తుంది. అది ఆహారాన్ని లాలాజలంతో కలపటం, దాన్ని తెలివిగా పళ్ల కిందకు నెట్టడం, మళ్లీ వెనక్కి లాగటం, ఇలా నిరంతరం కదులుతూ ఉంటుంది. అటూ ఇటూ తిప్పుతూ. అవును. చివరికి
మెత్తగా మారిన ఆహారాన్ని ఒక ముద్దల, శాస్త్రీయ పరిభాషలో బోలస్ అని పిలిచే ఉండలా మార్చి మింగడానికి వీలుగా గొంతులోకి నెడుతుంది. దంతాలు, కండరాలు, నాలుక, లాలాజల గ్రంథులు అన్నీ ఒకే లక్ష్యం కోసం సమన్వయంతో పనిచేసే తొలిదశ ఇది. ఈ బోలస్ ఇప్పుడు ఆహారవాహిక గుండా జీర్ణాశయంలోకి ప్రయాణించాలి. ఇది కేవలం గురుత్వాకర్షణ వల్ల జారిపోదని, మనం తలక్రిందులుగా ఉన్న నీళ్లు కడుపులోకి వెళ్తాయని అంటారు. దీని వెనుకున్న యంత్రాంగం పెరిస్టాల్సిస్. అవును. సైకిల్ ట్యూబ్లో బంగాళదుంప నెట్టే ప్రయోగం దీన్ని చక్కగా వివరిస్తుంది. పెరిస్టాల్సిస్ అనేది కండరాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది మన నియంత్రణలో ఉండదు, ఒక అసంకల్పిత చర్య అన్నమాట. అసంకల్పిత చర్య. అవును. ఆహారవాహిక గోడలలో 2 పొరల కండరాలుంటాయి. లోపల వలయాకార కండరాలు, బయట నిలువు కండరాలు. బోలస్ వెనుక ఉన్న వలయాకార కండరాలు సంకోచించి దాన్ని ముందుకు నెడతాయి. అదే సమయంలో బోలస్ ముందున్న నిలువు కండరాలు సంకోచించి గొట్టాన్ని వెడల్పు చేస్తాయి. ఓ, అంటే ఒకచోట గొట్టం సన్నగా అవుతుంటే దాని ముందు భాగం వెడల్పుగా మారుతుంది. సరిగ్గా అదే. ఒక క్రమబద్ధమైన అలలాగా ఈ కదలిక ఆహారాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇదంతా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతోంది. అంటే దీన్ని నియంత్రించడానికి అక్కడ ఒక లోకల్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నట్లేనా? నిజానికి అదే జరుగుతోంది. ఈ ప్రక్రియను స్వయంచోదిత నాడీ వ్యవస్థ నియంత్రిస్తోంది. కొన్నిసార్లు ఈ అలలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వాంతి అవుతుంది. అవును, కడుపులోంచి పైకొస్తే వాంతి అవుతుంది. అది కూడా శరీరంలోనే ఒక రక్షణాత్మక సమన్వయ చర్యే. హానికరమైన పదార్థాలను బయటకు పంపటానికి శరీరం ఈ వ్యతిరేక పెరిస్టాల్సిస్ను ఉపయోగిస్తుంది. సరే, ఆహారం ఇప్పుడు జీర్ణాశయంలోకి ప్రవేశించింది. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HCl విడుదలవుతుంది. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఎముకలను కూడా కరిగించగలదు. మరి అంతటి ఆమ్లం నుంచి జీర్ణాశయం తనను తాను ఎలా కాపాడుకుంటుంది? మూలాల్లోని గ్రీజు పూసిన ఆకు ప్రయోగం దీనికి సమాధానమిస్తుంది. ఆ ప్రయోగంలో గ్రీజు పాత్రను ఇక్కడ శ్లేష్మం అంటే మ్యూకస్ పోషిస్తుంది. జీర్ణాశయం లోపలి గోడలు నిరంతరం ఒక మందపాటి శ్లేష్మ పొరను స్రవిస్తూ ఉంటాయి. ఒక కవచంలాగా. ఖచ్చితంగా ఒక కవచంలా పనిచేసి ఆ ప్రమాదకరమైన ఆమ్లం జీర్ణాశయ కణాలను తాకకుండా కాపాడుతుంది. అంటే జీర్ణాశయం తనను తాను జీర్ణం చేసుకోకుండా నిరంతరం తన కోసం ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుంటూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ రక్షణ వ్యవస్థలో లోపం వస్తే ఏమవుతుంది? అప్పుడే అల్సర్లు ఏర్పడతాయా? సరిగ్గాదే. కొన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు లేదా మందుల వాడకం వల్ల ఈ శ్లేష్మపొర పలుచుబడితే ఆమ్లం నేరుగా జీర్ణాశయ గోడలను తాకి గాయపరుస్తుంది. దాన్నే మనం అల్సర్ అంటాం. ఓకే. ఇక జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆమ్లపూరిత ఆహారాన్ని కైమ్ అంటారు. ఇది చిన్న ప్రేగులోకి వెళ్లడాన్ని పైలోరిక్ స్పింక్టర్ అనే ఒక కండరపు కవాటం నియంత్రిస్తుంది. అది ఒక గేట్ కీపర్లా పనిచేస్తుంది. గేట్ కీపర్. అది ఎప్పుడు తలుపు తెరవాలి, ఎంతసేపు తెరవాలి అని ఎలా నిర్ణయించుకుంటుంది? అద్భుతమైన ప్రశ్న. అది కూడా ఒక సంభాషణే. చిన్న ప్రేగు జీర్ణాశయానికి రసాయన సంకేతాలను పంపుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, కొంచెం కైమ్ను పంపు అని. అలాగా? జీర్ణాశయం కొద్ది పరిమాణంలో పంపగానే చిన్న ప్రేగు ఇప్పటికి చాలు, దీన్ని జీర్ణం చేశాక మళ్ళీ అడుగుతాను అని మరో సంకేతం పంపుతుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా మాత్రమే ఆహారం ముందుకు వెళ్తుంది. జీర్ణాశయంలో ఈ రసాయన విచ్ఛిన్నం పూర్తయ్యాక అసలైన పోషకాల శోషణ మొదలవుతుంది. ఈ ప్రక్రియ ప్రధానంగా చిన్న ప్రేగులో జరుగుతుంది కదా? అవును, అక్కడే. చిన్న ప్రేగు కేవలం ఒక నున్నటి గొట్టము కాదు. దాని లోపలి గోడలు వేల కొద్దీ విల్లై అనే వేళ్ల వంటి నిర్మాణాలతో ముడతలు పడి ఉంటాయని మన మూలం చెబుతోంది. అవును, ఈ నిర్మాణం జీర్ణ వ్యవస్థ యొక్క ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి. ఈ విల్లై వాటిపై ఉండే మైక్రో విల్లై వల్ల చిన్న ప్రేగు యొక్క లోపలి ఉపరితల వైశాల్యం కొన్ని వందల రెట్లు, దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్ అంత పెరుగుతుంది. టెన్నిస్ కోర్ట్ అంతనా? అవును. ఈ అపారమైన ఉపరితలం వల్ల జీర్ణమైన పోషకాలు గరిష్టంగా, అత్యంత వేగంగా రక్తంలోకి శోషించబడతాయి. నిర్మాణం, విధికి ఎంత అద్భుతమైన సమన్వయం! సరే, ఇక్కడే మన విశ్లేషణలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వస్తుంది. మన జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థను శాస్త్రవేత్తలు రెండవ మెదడు అని పిలుస్తారట. వెన్నుపాములో కన్నా ఎక్కువ, దాదాపు 100 మిలియన్ల న్యూరాన్లు మన ప్రేగులలో ఉంటాయంటే నమ్మశక్యంగా లేదు. దాన్ని ఎంటరిక్ నాడీ వ్యవస్థ అంటే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ENS అంటారు.
దాని ప్రత్యేకత ఏంటంటే అది చాలా వరకు కేంద్ర నాడీ వ్యవస్థ నుండి స్వతంత్రంగా పనిచేయగలదు. స్వతంత్రంగానా? అవును. పెరిస్టాల్సిస్ కదలికలను నియంత్రించడం, జీర్ణరసాల విడుదలను సమన్వయం చేయడం, పోషకాలను శోషించుకోవడాన్ని పర్యవేక్షించుకోవడం వంటివన్నీ అదే చూసుకుంటుంది. ఒక్క నిమిషం. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి స్వతంత్రంగా పనిచేయగలదా? పరిణామక్రమంలో ఇలా ఎందుకు జరిగింది? అన్నింటినీ నియంత్రించే ప్రధాన మెదడు ఈ పనిని మాత్రం ప్రేగులకు ఎందుకు అప్పగించింది? ఇందులో ఏదైనా ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంది. జీర్ణక్రియ అనేది నిరంతరం జరిగే ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాన మెదడుకు నివేదించి అక్కడ్నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తే చాలా ఆలస్యమవుతుంది. నిజమే. అందుకే పరిణామక్రమం జీర్ణ వ్యవస్థకు దాని స్వంత స్థానిక పరిపాలనను ఇచ్చింది. ఇది చాలా సమర్థవంతమైన వ్యవస్థ. అయితే ఇది పూర్తిగా విడిగా పనిచేయదు. ప్రధాన మెదడుతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటుంది. ఈ సంభాషణ గురించే నాకు ఆసక్తిగా ఉంది. మన మూలాల్లో మన శరీర రోగనిరోధక వ్యవస్థలో 70% ఈ వ్యవస్థతోనే అనుసంధానమై ఉంటుందని ఉంది. ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. అవును. ముఖద్వారం ఆహారం ద్వారా లోపలికొచ్చే లక్షలాది బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ అక్కడే ఎక్కువగా మోహరించి ఉంటుంది. ఓకే. అందుకే మనం తినే ఆహారం మన రోగనిరోధక శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు కడుపులో గడగడగా అనిపించడం, లేదా పరీక్షల ముందు కడుపు నొప్పి రావడం. అందరికీ అనుభవమే అది. అవును. అది మన ప్రధాన మెదడు ఈ రెండవ మెదడుకు పంపుతున్న ఒత్తిడి సంకేతాల ఫలితమే. మన గట్ ఫీలింగ్ అనే మాట వెనుక ఉన్న శాస్త్రీయత ఇదే. మన రెండు మెదళ్లు మాట్లాడుకుంటున్నాయి. అంటే జీర్ణక్రియ కేవలం మనం తిన్నది అరిగించడం కాదు, అది మన భావోద్వేగాలను, మన రోగనిరోధక శక్తిని కూడా శాసిస్తోంది. మరి ఈ ప్రక్రియలో శక్తి ఉత్పత్తి అవ్వాలంటే ఇది ఇతర వ్యవస్థలతో కూడా సమన్వయం చేసుకోవాలి కదా? ఉదాహరణకు ప్రసరణ మరియు శ్వాస వ్యవస్థలతో. తప్పకుండా. ఇదొక రిలే రేస్ లాంటిది. జీర్ణ వ్యవస్థ పోషకాలను విడగొట్టి రక్తంలోకి పంపడంతో దాని పని పూర్తవుతుంది. అక్కడి నుంచి ప్రసరణ వ్యవస్థ ఆ పోషకాలను బ్యాటన్లా అందుకుని శరీరంలోని ప్రతి కణానికి చేరవేస్తుంది. కణాల వద్ద శ్వాస వ్యవస్థ అందించిన ఆక్సిజన్ సహాయంతో ఆ పోషకాలు విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. పోషణ, ప్రసరణ, శ్వాసక్రియ ఈ మూడు వ్యవస్థలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తేనే మనకు శక్తి లభిస్తుంది. ఏ ఒక్కటి విఫలమైనా మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది. ఇక చివరిగా జీర్ణం కాని, శోషించబడని వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి చేరుతాయి. ఈ చివరి దశలో కూడా సమన్వయం ఉంటుందా? ఉంటుంది. పెద్ద ప్రేగు ప్రధానంగా నీటిని, కొన్ని లవణాలను తిరిగి శోషించుకుంటుంది. మిగిలిన వ్యర్థ పదార్థాన్ని మలంగా మారుస్తుంది. ఈ మలాన్ని బయటకు పంపే ప్రక్రియను ఆనల్ స్పింక్టర్లు అనే కండర వలయాలు నియంత్రిస్తాయి. స్పింక్టర్లు. అవును. ఇందులో ఒకటి అసంకల్పితంగా పనిచేస్తే మరొకటి మన నియంత్రణలో ఉంటుంది. అంటే విసర్జన కూడా కండర, నాడీ వ్యవస్థల మధ్య ఒక సమన్వయ చర్యే. ఈరోజు విశ్లేషణ మొత్తం విన్నాక మన శరీరం విడివిడి భాగాల సమాహారం కాదని, అదొక నిరంతరం సంభాషించుకునే, అద్భుతంగా సమన్వయంతో పనిచేసే ఒకే వ్యవస్థ అని స్పష్టమవుతోంది. అవును. ఆకలిని తెలిపే హార్మోన్ల సందేశాల నుండి ఆహారాన్ని నడిపే కండరాల అలల వరకు, మన జీర్ణ వ్యవస్థను పాలించే రెండవ మెదడు వరకు ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యుంది. సరిగ్గా చెప్పారు. నాడీ, కండర, అంతఃస్రావక వ్యవస్థల మధ్య జరిగే ఈ నిరంతర సంభాషణ, ఈ సమన్వయమే జీవక్రియలకు ఆధారం. మనం తీసుకున్న ఒక ముద్ద ఆహారం మనల్ని నడిపించే శక్తిగా మారే ఈ ప్రయాణం మన శరీరంలోని అంతర్గత ఇంజనీరింగ్కు, దాని తెలివితేటలకు ఒక గొప్ప నిదర్శనం. ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే విషయం. మన మూలాధారంలో డాక్టర్ విలియం బ్యూమాంట్, అలెక్సిస్ సెయింట్ మార్టిన్ కథ ఉంది. అవును. చాలా ప్రసిద్ధమైన కథ అది. ప్రమాదవశాత్తు మార్టిన్ కడుపుకి ఒక శాశ్వత రంధ్రం ఏర్పడటంతో బ్యూమాంట్ ప్రత్యక్షంగా జీర్ణాశయంలోకి చూస్తూ జీర్ణక్రియ రహస్యాలను ఛేదించగలిగారు. ఆయన ఒక కిటికీ తెరిచి లోపలికి చూశారు. మనం ఇప్పుడు చర్చించుకున్న ఎన్నో సమన్వయ ప్రక్రియలు ఒకప్పుడు రహస్యాలుగా ఉండేవి. నిజమే. మరి ఇప్పుడు బ్యూమాంట్కు దొరికినట్లు మనకు కూడా ఒక కిటికీ దొరికితే, అంటే మన రెండు మెదళ్ల మధ్య, తలలోని మెదడు, ప్రేగులలోని మెదడు మధ్య జరిగే ఆ నిరంతర నిశ్శబ్ద సంభాషణను మనం వినగలిగితే, మన ఆరోగ్యం, మన మానసిక స్థితి, చివరికి మనం తీసుకునే నిర్ణయాల గురించి ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో.